బాబాయ్ గారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? స్వర్ణాంధ్ర 2047 ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా, ఈ ప్రభుత్వం బాగుంది. ఈ ప్రభుత్వం మాత్రం మా నమ్మకం అండి. 2020లో చేసినట్టుగానే 2047 కూడా చేస్తారని చెప్పేసి మా నమ్మకం. మా పార్టీ తరఫున మాకు నమ్మకం. ఎందుకు అంత నమ్మకం ఏంటండి చంద్రబాబు నాయుడు మీద? చంద్రబాబు గారు నాయుడు అసలు ఆయన మాట తప్పడు, మడింది. అది అటు చెప్పి ఇక్కడ ఆ మాట ఈ మాట చెప్పి నేను ఇట్లా చేసే మనిషి కాదు. అది ఆయన మాట మీద నిలబడతాడు, నిజాయితీ కల మనిషి. ఆయన సంవత్సరాలు బట్టి చూస్తున్నాం, కన్ఫర్మ్ చేస్తాడు, దాంట్లో అయితే ఏ డోకా లేదు. ఓకే, అంటే గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది సార్? గత ప్రభుత్వం ఎలా అనిపించింది? మాకైతే మాకు అది బాగలేదమ్మా. మేము ప్రజెంట్ సచివాలయం వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. అది అంటే ఇప్పుడు ఫ్రీడమ్కి వెళ్ళడానికి అవకాశం ఉందా? అవకాశం ఉందమ్మా. ఎవరు ఇప్పుడు ఈ రాజ్యాంగంలో ఎవరైనా నాయకులు ఎవరైనా సచివాలయంలో కూర్చుంటున్నారేమో అడగండి. ఇదివరకు అయితే మొన్న ప్రభుత్వం అయితే మాత్రం మమ్మల్ని దౌర్జన్యం చేశారు. మమ్మల్ని మాట్లాడని లేదు, ఏదన్నా కావాలంటే వాలంటీర్ ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, అవి తీసి ఇవ్వటం కూడా ఖర్చు అనుకుంటున్నాం మేము ఆ రోజు. ఇవాళ అక్కడ రాజకీయ నాయకులు ఎవరు లేరు, కట్టింది ఆయనే కాదంటలేదు, కాకపోతే రాజకీయ నాయకులు ఎవరు ఉంటలా. డైరెక్ట్ స్వతంత్రంగా వెళ్ళి ఏదన్నా అప్లై చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా కానీ స్వతంత్రంగా వెళ్ళి చేసుకుంటున్నారు ఎవరి కాళ్ళే. అది సార్ రెవెన్యూ సదస్సులు పెట్టారు కదా, ప్రతి గ్రామంలో మండలాలు పెట్టారు కదా, కలెక్టర్లు ఎంఆర్ఓలు వచ్చి ల్యాండ్ ఇష్యూస్ ఉన్నా, పాస్బుక్లు ఇష్యూస్ ఉన్నా, అది గతంలో ఎవరైనా పెట్టారా? ఇలా దగ్గరకు వచ్చి ఎంఆర్ఓలు కలెక్టర్లు వచ్చి ప్రజల్లోకి వచ్చి పనులు తీరాలి ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు పోయిన గతంలో ఇప్పుడు పోయిన దాంట్లో ఎవరు రాలేదమ్మా. ఇప్పుడు కనుక మనకి ఇప్పుడు చంద్రబాబు గారు దయ వల్ల మాకు అన్ని ఏదున్నా సంస్థలు చెప్తున్నాయి. ఎక్కడికక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి. ఎంప్లాయ్మెంట్స్ మొత్తం ఎంఆర్ఓ గారు అందరూ మాకు గ్రామానికి వచ్చి తిరిగి చేస్తున్నారు. మంచి ఆలోచన అంటే సార్, మంచి నెంబర్ 1 ఆలోచన సార్. సంక్రాంతి లోపల కూడా గుంటలన్నీ పూర్తవ్వాలి, రోడ్లకి ఏమైనా చుట్టాలు ఉన్నా క్లియర్ అయిపోయి మొదలు పెట్టారు కదా. ఇప్పుడు ఆల్రెడీ మొదలు పెట్టారు. ఆల్రెడీ మాది గంపలగొండ మండలం అమ్మా, మాది గంపలగొండ మండలం. మా మండలంలో మొదలైంది. ఇప్పుడు ఆల్రెడీ పోస్తూనే ఉన్నారు. మా ఊర్లోనే పెట్టింది. గవర్నమెంట్లో మాకు మట్టి కూడా ఇవ్వలేదు, ఉసుక కూడా ఇవ్వలేదు. ఇవాళ సిమెంట్ తారు పోతుంటే మాకు ఎంత ఆనందంగా ఉంది. నాది ప్రభుత్వం నెంబర్ 1 ప్రభుత్వం అన్నది. సార్ ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన ఎలా నెంబర్ 1 ఉంది సార్ పరిపాలన. జగన్మోహన్ పరిపాలన అయితే చెత్తలాగా ఉంది సార్. ఈ పరిపాలన వచ్చిన కాడి నుంచి రోడ్ల అభివృద్ధి అయినా, గుంటలైనా, మొత్తమైనా రైతుకి 24 గంటలు దాని మీద 24 గంటల దాని రైతు మడిపోతున్న డబ్బులు సార్. స్వర్ణాంధ్ర 2047 మీద మీ నమ్మకం ఉందా? ఉంది సార్, కంపల్సరీ చేస్తానని. గతంలో 2020 మీద చూశారు కదా సార్. ఈ సభాడు గారు వస్తే మాట ఇచ్చారంటే తప్పకుండా నిలబడతారు సార్. మాటకి నిలబడే మనిషేనా? అవును సార్. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత ప్రభుత్వం 5 సంవత్సరాలు సార్ మరీ చెత్తలాగా ఉంది సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాలు మళ్ళీ చంద్రబాబు గారు ఉంటే ఇదే 10 సంవత్సరాలు సంవత్సరాలు మరి ఆంధ్రప్రదేశ్ పోయింది సార్. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు వేస్తున్నారు కదా, ఆపోజిట్ పార్టీ వాళ్ళు తిడుతున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు అంటున్నారు. పనికిరాని మాటలు సార్ అవి మొత్తం. కళ్ళు పెట్టి చూస్తే అర్థమైంది సార్. ఇవాళ ఆపోజిట్ పార్టీ లీడర్స్ కింద ఉన్న ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్లు అంటున్నారు కదా, రౌడీ పాలన ఈ ప్రభుత్వం, రౌడీ పాలన ఇది రౌడీ పాలన అంటారు. వాళ్ళు పోయినసారి జగన్ గారు రౌడీ పాలన సార్. ఈ పరిపాలన నెంబర్ 1 పరిపాలన సార్. ఎక్కడ చూసినా, ఎక్కడ నాకు హత్య చూసారా, ఎక్కడైనా వాడు గొడవలు చూసారా? అదే కానీ వెళ్ళి ఉంటే ఈసారి తలకాయలు ఎంతమంది చచ్చిపోయేవాళ్ళు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు మంచి చేస్తారు, అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉందా? ఆ నమ్మకం ఉంది సార్. 100 రూపాయలు నమ్మకం చేస్తారని నమ్మకం ఉంది. ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది? స్వర్ణాంధ్ర 2047 ఎలా ఉండబోతుంది? మంచి చేస్తాడని నమ్మకం ఉందా? రాబోయే రోజు అభివృద్ధి, బంగారు భవిష్యత్తు వచ్చిద్దా? 100% మంచి చేస్తాడు. స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతాడు. ఎందుకంత అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు, కక్షపూరితమైన నాయకుడు కాదు, ప్రజల మనిషి. ఆయన ప్రజలకు దేవుడుగా ఉన్నాడు, అందువల్ల ఆయన మీద నమ్మకం. గతంలో ఉన్నారు కదా, గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు, ప్రజలకు దగ్గరలోనే ఉన్నాం, ప్రజలకు మంచి చేసాం గత ప్రభుత్వంలో కూడా. మాది కూడా జగన్ నియోజకవర్గమే, మాది పులివెందుల నియోజకవర్గమే. పులివెందులోనే మంచిగా జరిగింది అన్నారు కదా. మంచిగా ఏం మంచిగా జరిగింది? వాళ్ళ కొంతమందికి, ప్రజలకైతే ఏం జరిగింది? రైతులకేం లేదు. నియోజకవర్గంలో పులివెందులో కూడా ఏం జరగలేదా? ఏం జరిగింది? ఏం జరగలేదు. అప్పుడు వాళ్ళ ఫాదర్ చేసినదే కొంచెం. అయితే మరి ఏంటి ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా రాబోయే రోజులు ఎలా ఉంటాయి? మంచి జరిగిద్దని నమ్మకం ఉందా? మంచి జరుగుతాయని నమ్మకం ఉంది. ఇప్పుడు అంటే రైతులు కూడా ఎలా ఉండబోతుంది? రైతులకు రాబోయే రోజులు అంటే త్వరగా అమలు చేయాలి, వాళ్ళకి వచ్చిన ధాన్యం అమ్ముకున్నా కూడా త్వరగా వాళ్ళ చేతికి అమౌంట్ అందుకోవాలి అంటున్నారు కదా. రైతులకు ధాన్యం కొనుగోలు చేసి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇవ్వకుండా పోయినాడు. ఈయన వచ్చాక ఇప్పుడు రైతులకు ధాన్యం కొనే డబ్బులు చెల్లించుతున్నాడు. రైతులకు రాయలసీమలో మాకు ఎక్కువ కరువు ప్రాంతం, ఇన్పుట్ సబ్సిడీ లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ లేదు,
అవన్నీ అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో ప్రతి ఒక్క రైతుకు ఇన్పుట్ సబ్సిడీ వస్తున్నది, ఖరాబ్ ఇన్సూరెన్స్ వస్తున్నది, రైతులకు సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అన్నీ వస్తున్నాయి. ఇంతవరకు ఒక్క డ్రిప్ ఇలా మళ్ళా గత 5 సంవత్సరాలు రైతులకు ఎలా అనిపించింది? ఏం లేదు సార్, రైతులకంతా శూన్యం. ఈ ప్రభుత్వం ద్వారా ఇంకా రైతులకు వెన్నుముగ్గా నుంచుంటాడని నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు? నిల్చుంటారు, నమ్మకం ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ప్రతి మండలాల్లో రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు కదండి, ఎలా అనిపిస్తుంది? రెవెన్యూ ఎంఆర్ఓ కలెక్టర్లు అందరూ వచ్చినారు కదా, పాస్బుక్లు ఏమైనా ఇబ్బంది ఉన్నా, ల్యాండ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా రెక్టిఫై చేస్తున్నారు కదా మన పల్లెల్లోకి వచ్చి, ఎలా అనిపిస్తుంది? అవన్నీ బాగా చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో ఎక్కువ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా దౌర్జన్యంగా ఆ భూముల్లోకి రానికుండా కూడా చేసినారు. ఇప్పుడు అవన్నీ కుదరడంలే. వచ్చే సంక్రాంతి లోపు గుంటలన్నీ పూర్తి చేయాలి, రోడ్ల మీద మంచిగా ఉండాలి రోడ్లన్నీ అన్నారు కదా, ఆల్రెడీగా పనులు జరుగుతున్నాయి. పులివెందుల ప్రాంతంలో కూడా జరుగుతున్నాయి, పులివెందుల ప్రాంతం కూడా జరుగుతున్నాయి, చుట్టుపక్కల ప్రాంతంలో జరుగుతుంది. అంతలకలు జరుగుతున్నాయి. నమ్మకం ఉంది ప్రభుత్వం మీద? 100% నమ్మకం ఉంది అని చెప్తాను కదా సార్.